Hi everyone, welcome to Unified Science. In this video, I want to explain about what is chemistry. Chemistry is a branch of science that which is concerned with scientific study of matter through its composition, structure and properties and how the new substances are formed when they are participated in chemical reaction. కెమిస్ట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. కెమిస్ట్రీ అనేది సైన్స్లో ఒక బ్రాంచ్ దట్ విచ్ ఈస్ కన్సర్న్ మీన్స్ సంబంధిత విచ్ ఈస్ కన్సర్న్ విత్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మ్యాటర్కి సంబంధించిన విషయాలను మనం కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. మ్యాటర్ మీన్స్ పదార్థం. కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడమే ఆర్ నేర్చుకోవడమే కెమిస్ట్రీ. ఎలా నేర్చుకుంటాం? త్రూ ఇట్స్ కాంపోజిషన్. మ్యాటర్ అనేది వేటి ద్వారా ఏర్పడుతుంది అండ్ వాటి యొక్క స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఏంటి అండ్ హౌ ది న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ వెన్ దే ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ కెమికల్ రియాక్షన్. మ్యాటర్ అనేది కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు న్యూ సబ్స్టెన్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మ్యాటర్గా ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో త్రూ ఇట్స్ కాంపోజిషన్ హెచ్సిఎల్ అనేది ఎలా ఏర్పడుతుంది, హెచ్సిఎల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అండ్ హెచ్సిఎల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, హెచ్సిఎల్ అనేది కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు న్యూ సబ్స్టెన్సెస్ని ఎలా ఫామ్ చేస్తుంది, వీటన్నిటిని యూస్ చేసుకొని మ్యాటర్ కోసం మనం స్టడీ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మ్యాటర్? మ్యాటర్ అంటే ఏంటి? మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్. ఏదైనా ఒక పదార్థం మాస్ అంటే వెయిట్ని కలిగి ఉండి అండ్ సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తే దాన్ని మ్యాటర్ అని అంటాం. యూనివర్స్లో ఉండే ఎనీథింగ్ అది ఏదైనా కావచ్చు, అది వెయిట్ని కలిగి ఉండి అండ్ సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తే దాన్నే మ్యాటర్ అని అంటాం. ఇఫ్ సంథింగ్ హ్యాస్ వెయిట్ అండ్ టేక్స్ అప్ స్పేస్ ఇట్ ఈస్ మ్యాటర్. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. ఎవ్రీథింగ్ అరౌండ్ us ఈజ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ దట్ వీ కెనాట్ సీ విత్ అవర్ ఐస్. మ్యాటర్ అనేది వెరీ స్మాల్ పార్టికల్స్తో ఏర్పడి ఉంటుంది. ఆ పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయి? దట్ వీ కెనాట్ సీ విత్ అవర్ ఐస్. మన కంటితో చూడలేనంత చిన్నగా ఎక్స్ట్రీమ్లీ స్మాల్గా ఉంటాయి. సో అటువంటి ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్తో మ్యాటర్ అనేది ఏర్పడి ఉంటుంది. దట్ పార్టికల్స్ కెన్ బి ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ అయాన్స్. పార్టికల్స్ అనేవి ఆటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు లేదా అయాన్స్ అవ్వచ్చు. ఆటమ్స్ అంటే ఏంటి? సింగిల్ యూనిట్ అండ్ న్యూట్రల్. సింగిల్ యూనిట్ మీన్స్ వన్ ఆటమ్ అంటే ఒకటే ఆటమ్, లైక్ వన్ హైడ్రోజన్ ఆటమ్, వన్ ఆక్సిజన్ ఆటమ్. అండ్ న్యూట్రల్ మీన్స్ ఈక్వల్ ప్రోటాన్స్ అండ్ ఈక్వల్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ మాలిక్యూల్, వెన్ టూ ఆర్ మోర్ ఆటమ్స్ కెమికల్లీ బాండ్ టుగెదర్. ఆటమ్ అంటే ఏం చెప్పుకున్నాం? సింగిల్ యూనిట్, ఒక్కటే ఆటమ్ ఉంటుంది. మాలిక్యూల్ అంటే టూ యాటమ్స్ అనేవి లేదా అంతకన్నా ఎక్కువ యాటమ్స్ కెమికల్గా బాండ్ అవుతే దాన్ని మాలిక్యూల్ అని అంటాం. మాలిక్యూల్ ఈజ్ ఆల్సో న్యూట్రల్. మాలిక్యూల్ కూడా ఈక్వల్ ప్రోటాన్స్ అండ్ ఈక్వల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ O2, టూ ఆక్సిజన్ యాటమ్స్ అనేవి కెమికల్గా బాండ్ అవుతాయి. H2O, టూ హైడ్రోజన్స్ ప్లస్ వన్ ఆక్సిజన్. నెక్స్ట్ అయాన్స్. An ion is an atom or molecule that has gained or lost electrons and carries charge. నార్మల్గా atoms and molecules న్యూట్రల్. దట్ మీన్స్ దే హ్యావ్ ఈక్వల్ ప్రోటాన్స్ అండ్ ఈక్వల్ ఎలక్ట్రాన్స్. ఏదైనా ఆటమ్ ఆర్ మాలిక్యూల్ కానీ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్నప్పుడు లేదా లాస్ అయినప్పుడు వాటికి ఒక ఛార్జ్ అనేది వస్తుంది. అది పాజిటివ్ ఛార్జ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు. ఆ ఛార్జ్డ్ పార్టికల్ని మనం అయాన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఆటమ్ లాసెస్ ఎలక్ట్రాన్స్. ఒక ఆటమ్ ఎలక్ట్రాన్స్ అనేది లాస్ అయినప్పుడు ఇట్ బికమ్స్ పాజిటివ్. ఇఫ్ అన్ ఆటమ్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ ఇట్ బికమ్స్ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ Na+, లాస్ట్ వన్ ఎలక్ట్రాన్, ఇట్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్. Cl- గెయిన్డ్ వన్ ఎలక్ట్రాన్, ఇట్ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్. సో మ్యాటర్ అనేది ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్తో మేడ్ అయి ఉంటుంది. ఆ పార్టికల్స్ అనేవి ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ అయాన్స్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్. వాటర్ ఈజ్ మేడ్ ఆఫ్ టినీ వాటర్ మాలిక్యూల్స్. ఎయిర్, ఏ బుక్, ఏ స్టోన్, యువర్ బాడీ, యువర్ ఫోన్, ఎక్సెట్రా. ఎవ్రీథింగ్ యూ కెన్ సీ అండ్ టచ్
ఈజ్ మ్యాటర్. ఎయిర్, యూ కాంట్ సీ ఇట్. ఎయిర్ని మనం చూడలేం, కానీ ఇట్ ఈస్ కాల్డ్ మ్యాటర్ బికాస్ ఇట్ హ్యాస్ మాస్ అండ్ ఇట్ ఆక్యుపైస్ స్పేస్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. దెర్ ఆర్ 3 states of matter: solid state, liquid state and gaseous state. Solid state: fixed shape and fixed volume. Particles are tightly packed. Intermolecular force is strong. సాలిడ్ స్టేట్లో మ్యాటర్కి ఫిక్స్డ్ షేప్ అంటే ఫిక్స్డ్ ఆకారం అనేది ఉంటుంది అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ మీన్స్ పరిమాణం. ఏదైనా ఒక వస్తువు ఎంత స్థలం ఆక్రమిస్తుందో అది దాని వాల్యూమ్గా మనం చూస్తాం. సో సాలిడ్ స్టేట్లో మ్యాటర్కి ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుంది. పార్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకు? ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్గా ఉండటం వల్ల. అట్రాక్షన్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అంటే అట్రాక్షన్. సో పార్టికల్కి మధ్యన అట్రాక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉండటం వల్ల పార్టికల్స్ అనేవి టైట్గా దగ్గరికి ప్యాక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాక్, బుక్, టేబుల్ ఎక్సెట్రా. లిక్విడ్ స్టేట్: నో ఫిక్స్డ్ షేప్, ఫిక్స్డ్ వాల్యూమ్. దీనికి ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు, కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుంది. పార్టికల్స్ ఆర్ క్లోజ్ బట్ కెన్ మూవ్ అరౌండ్ ఈచ్ అదర్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఇస్ మోడరేట్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది మీడియంగా ఉండటం వలన పార్టికల్స్ అనేవి మరీ క్లోజ్గా కాకుండా కొంచెం స్పేస్ అనేది ఉంటుంది. సో స్పేస్ అనేది ఉండటం వల్ల అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఆయిల్, మిల్క్ ఎక్సెట్రా. గ్యాసియస్ స్టేట్: నో ఫిక్స్డ్ షేప్ అండ్ నో ఫిక్స్డ్ వాల్యూమ్. పార్టికల్స్ మూవ్ ఫ్రీలీ అండ్ ర్యాపిడ్లీ. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఈజ్ వీక్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది వీక్గా ఉండటం వల్ల పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పార్టికల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ ఎయిర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. గ్యాసియస్ స్టేట్లో మ్యాటర్కి ఫిక్స్డ్ షేప్ కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ కానీ ఉండదు. స్పేస్ అంతటిని కూడా ఇది ఆక్యుపై చేసేస్తుంది. మ్యాటర్కి ఎగ్జాంపుల్గా యాసిడ్ అండ్ బేస్ని తీసుకుంటే యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఇది కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ని రిప్రజెంట్ చేసేది కెమికల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షన్కి కెమికల్ ఈక్వేషన్ ఏంటి? HCl ప్లస్ NaOH గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O. మనం కెమిస్ట్రీ డెఫినేషన్ని మళ్ళీ చూసినట్లయితే కెమిస్ట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ విచ్ ఈస్ కన్సర్న్ విత్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ గురించి తెలుసుకునేదే కెమిస్ట్రీ. మ్యాటర్ కోసం స్టడీ చేసేదే కెమిస్ట్రీ. ఎలా స్టడీ చేస్తాం? త్రూ ఇట్స్ కాంపోజిషన్. యాసిడ్ అండ్ బేస్ని మ్యాటర్గా తీసుకున్నాం. వాట్ ఈజ్ యాసిడ్ అండ్ వాట్ ఈజ్ బేస్? ఫ్రమ్ Arrhenius definition, if any substance dissolves in water and gives H plus ions, it is an acid. If any substance dissolves in water and gives OH minus ions, it is a base. ఏదైనా ఒక సబ్స్టెన్స్ వాటర్లో డిజాల్వ్ అయ్యి అది H ప్లస్ అయాన్స్ ఇస్తే దాన్ని యాసిడ్ అంటాం. లేదా ఏదైనా ఒక సబ్స్టెన్స్ వాటర్లో డిజాల్వ్ అయ్యి అది OH మైనస్ అయాన్స్ని ఇస్తే దాన్ని బేస్ అని అంటాం. యాసిడ్ అనేది H ప్లస్ అయాన్స్తో ఏర్పడి ఉంటుంది అండ్ బేస్ అనేది OH మైనస్ అయాన్స్తో ఏర్పడి ఉంటుంది. అండ్ H ప్లస్ అయాన్స్కి స్ట్రక్చర్ అనేది ఉంటుంది, OH మైనస్ అయాన్స్కి కూడా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. H ప్లస్ అయాన్స్కి ప్రాపర్టీస్ అంటే ఇట్ ఈజ్ సోర్ టు టేస్ట్ అండ్ OH మైనస్ అయాన్స్కి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇట్ ఈజ్ బెటర్ టు టేస్ట్. యాసిడ్ అండ్ బేస్ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు న్యూ సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అయినాయి. సాల్ట్ అండ్ వాటర్. కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్ త్రూ ఇట్స్ కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ అండ్ హౌ ది న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ వెన్ దే ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ కెమికల్ రియాక్షన్. కెమిస్ట్రీ అనేది మ్యాటర్ కోసం స్టడీ చేసేది. ఎలా స్టడీ చేస్తాం? కాంపోజిషన్. వీటి ద్వారా మ్యాటర్ అనేది ఏర్పడుతుంది అండ్ వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అవి కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు న్యూ సబ్స్టెన్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్. కెమిస్ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్సైడ్ ల్యాబొరేటరీస్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. కుకింగ్ ఫుడ్, digestion in your stomach, photosynthesis in plants, soap cleaning dirt, fuel burning in vehicles, batteries producing electricity. Even emotions like happiness, sadness involve chemical reactions in your brain. So, chemistry is not just a subject, it is the science of transformation. Why is chemistry important? Without chemistry, there is no medicines, no plastics, no fertilizers, no cosmetics,
no fuels, no technology. Modern civilization is built on chemistry. కెమిస్ట్రీ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ది సెంట్రల్ సైన్స్. కెమిస్ట్రీని మనం సెంట్రల్ సైన్స్గా పిలుస్తాం. ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్స్ ఫోర్సెస్ అండ్ బయాలజీ ఎక్స్ప్లెయిన్స్ లివింగ్ ఆర్గనిజమ్స్. కెమిస్ట్రీ కనెక్ట్స్ దెమ్ బోత్. ఇన్ ఫిజిక్స్ వీ స్టడీ ఎనర్జీ, ఫోర్సెస్, మోషన్. ఇన్ బయాలజీ వీ స్టడీ అబౌట్ సెల్స్, డిఎన్ఏ, మెటబాలిజం. కానీ సెల్స్లో జరిగేది ఏంటి? కెమికల్ రియాక్షన్స్. ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది? కెమికల్ బాండ్స్ బ్రేక్ అవ్వడం వల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఫోటోసింథసిస్లో సన్లైట్. ఫిజిక్స్ కాన్సెప్ట్. ప్లాంట్స్లో గ్లూకోజ్. బయాలజీ కాన్సెప్ట్. ఇది మొత్తం కెమికల్ రియాక్షన్స్ ద్వారా జరుగుతుంది. కెమిస్ట్రీ లేకుండా బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఫిజిక్స్ లాస్ లేకుండా కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేయలేం. కెమిస్ట్రీ అనేది బయాలజీ అండ్ ఫిజిక్స్కి బ్రిడ్జ్ వంటిది. సో కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో కాల్డ్ ది సెంట్రల్ సైన్స్. నెక్స్ట్, బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 మెయిన్ బ్రాంచెస్. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలైటికల్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టడీ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టడీ ఆఫ్ ఇన్ఆర్గానిక్, మోస్ట్లీ నాన్-carbon substances like metals, minerals, salts and coordination compounds. Physical chemistry, study of the principles behind chemical process, thermodynamics, kinetics, quantum chemistry, electrochemistry. Analytical chemistry, study of methods used to identify and measure chemical substances. Biochemistry, study of the chemistry of living organisms, ప్రోటీన్స్, డిఎన్ఏ, ఎంజైమ్స్, మెటబాలిజం ఎక్సెట్రా. ఈ 5 బ్రాంచెసే కెమిస్ట్రీలో మెయిన్ బ్రాంచెస్. సైన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇప్పుడు చెప్పిన 5 బ్రాంచెస్ ఒకదానితో ఒకటి కలిసి మరికొన్ని ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచెస్ ఏర్పడ్డాయి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, జియోకెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ కెమిస్ట్రీ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ది బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. I hope this video is clear and easy to understand. For more science topics, like, share, comment and subscribe to Unified Science.